హలో ఎవ్రీవన్, నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి మామిడల్లం నిల్వ పచ్చడి. మామూలు అల్లం కాదండి, ఇది మామిడల్లం. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకుంటే 1 year పాటు స్టోర్ చేసుకోవచ్చు. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూసేయండి. పచ్చి మామిడల్లం అనేది మనకు ఇలా ఉంటుంది. మనం పట్టుకొని వేలుతో ఒకసారి గిల్లి వాసన చూసినా సరే పచ్చి మామిడికాయ వాసన వస్తుంది. అండ్ ఒకసారి తుంచి చూసినా సరే లోపల తెల్లగా ఉంటుంది. మామూలు అల్లంతో పోల్చుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఎక్కువ విడిపోను కూడా విడిపోదు, కాడలు ఇలా 1, 2 వస్తాయి. మామిడల్లం నిల్వ పచ్చడి తయారు విధానం చూసేయండి. ముందుగా ఒక 1/2 kg చింతపండు తీసుకొని దాంట్లో పిచ్చలు పుల్లలు ఏం లేకుండా తీసేసుకున్నాను. వాటిలో కొంచెం వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని నేను ఉడికించుకుంటున్నాను. చూడండి, స్టవ్ మీద పెట్టుకొని మనకు కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 10 minutesకి చింతపండు మొత్తము ఇలా ఉడికేస్తుంది. ఇలా ఉడికిన చింతపండును మనం ఇంకా స్టవ్ ఆపేసి చల్లార్చుకోవాలి. నెక్స్ట్ బెల్లం వచ్చేసి నేను ఒక 1/2 kg తీసుకుంటున్నాను. వీటిలో కూడా కొద్దిగా వాటర్ వేసుకొని మనము బెల్లము కరిగించేసుకొని పాకం పట్టుకోవాలి. మామిడల్లం మనము స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఈ పచ్చడి పాకము బాగా వస్తే మనకు నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. సో పాకం రావాలి, అప్పుడే మనకు స్టోరేజ్ బాగా ఉంటుంది. చూడండి, నాకైతే ఇలా పాకం వచ్చింది. నేను ఇంకా స్టవ్ ఆపేసేసి ఇది కూడా చల్లార్చాను. ఇప్పుడు మనము ఈ మామిడల్లం అంతా తొక్క తీసుకొని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. చూడండి, మనకు లోపల అనేది మామిడల్లము తెల్లగా ఉంటుంది. మామూలుగా అల్లం అయితే ఇలా ఉండదు. సో ఇలా తొక్క అంతా మనం తీసేసుకుంటే ఇలా తెల్లగా ఉంటుంది లోపల. ఇప్పుడు ఈ అల్లాన్ని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. చాలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అప్పుడే మనము ఈ అల్లం వేయించేటప్పుడు బాగా వేగుతుంది, లేకపోతే సరిగ్గా వేగదు. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి. అల్లం ముక్కలు అనేవి ఇంత చిన్నగా ఉండాలి. నేను తీసుకున్న అల్లం అంతా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని నేను కట్ చేసి పెట్టుకున్న మామిడల్లం ముక్కలన్నీ ప్యాన్లో వేసేసుకొని వేపుకుంటున్నాను. మనము ఈ అల్లం ముక్కలు అనేవి సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఒక 10 minutesకి చూడండి, అల్లం ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇలా వచ్చాయంటే మనకి అల్లం ముక్కలన్నీ వేగేసినట్టు. ఇప్పుడు మనం ఈ అల్లం అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మన అందరిళ్ళల్లో ఇలాంటిది ఒకటి చిన్నది టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ రిఫరెన్స్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో ఒక 1 glass ధనియాలు తీసుకొని దూరగా వేపుకోవాలి. ఇది మంచి స్మెల్ వచ్చేంత వరకు సిమ్లో మాత్రమే పెట్టి వేపుకోవాలి. చూడండి, ధనియాలన్నీ ఇలా మంచి స్మెల్ వచ్చేలాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. అదే గ్లాస్తో ఒక 1/2 glass జీలకర్ర గడ్డ తీసుకొని వేపేసుకోవాలి మనం. ఇది కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఇది కూడా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. జీలకర్ర కూడా మొత్తం వేగాక అది కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, ఈ 2 కూడా వేగాక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కారం కోసము ఎండుమిర్చి తీసుకున్నాను. ఇవి 50 grams తీసుకున్నాను. మనము అల్లం వేయించి పెట్టుకున్న ప్యాన్లోకి ఒక 1 స్పూన్ ఆయిల్ తీసుకొని ఇలా ఎండుమిర్చి మొత్తము హాఫ్గా తుంచి వేసుకుంటున్నాను. ఇలా తుంచుకుంటే మనకు వేయించేటప్పుడు మిక్సీ ఆడించుకునేటప్పుడు కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి నేను తుంచుకున్నాను. మీరు కావాలంటే అలా అయినా వేయించేసుకోవచ్చు. ఇలా తుంచేసుకున్న ఎండుమిర్చి మొత్తము బాగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు అంతా ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చింతపండు మొత్తము ఇలాంటిది ఒక స్ట్రైనర్లోకి తీసుకొని వీటిలో ఏమన్నా పిచ్చలు అవి ఉంటే సపరేట్ చేసేసుకొని గుజ్జు కిందికి వెళ్ళేలాగా మనము స్ట్రైన్ చేయాలి. చూడండి, ఇలా మొత్తము స్ట్రైన్ చేసేసాను నేను. నాకు మిగిలిపోయిన పిచ్చలు అవన్నీ చూడండి ఇలా వచ్చేసింది.
ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఉన్నాయి కదా, అవి కూడా మిక్సీలో గ్రైండ్ చేసేసుకొని మనం చింతపండు పేస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా మిక్సీ జార్లోకి తీసుకొని అది కూడా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా చేసుకున్న అల్లం ముక్కలను కూడా మనము చింతపండు గుజ్జులోకి యాడ్ చేసుకోవాలి. అండ్ వేయించి పెట్టుకున్న మిర్చి కూడా పౌడర్ చేసేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ముందుగా మీకు చూపించా కదా గ్లాస్, ఆ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వరకు సాల్ట్ తీసుకున్నాను, 1 స్పూన్ పసుపు తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా మనం బాగా కలిపేసుకొని ముందుగా పాకం పట్టి పెట్టుకున్న బెల్లంలోకి ఇది మొత్తం యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనము. చూడండి, ఇలా బాగా మిక్స్ చేశాక పాకంలో వేసేసి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ఇదంతా ఒక మిక్సీ జార్లో తీసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడైతే మనకు ఈ అల్లం పచ్చడి మొత్తం బాగా కలిసిపోతుంది. చూడండి ఎంత బాగా గ్రైండ్ అయిందో. ఇప్పుడు మనకు అల్లం పచ్చడి రెడీ అయినట్టే. ఇది మనం ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి. పోపు కోసము నేను వేరుశనగ నూనె మాత్రమే తీసుకున్నాను. పచ్చళ్ళలోకి అదే తీసుకోవాలి, బాగుంటుంది. అప్పుడే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. పోపు కోసము నేను ముందుగా పోపు దినుసులు ఒక 5-6 ఎండుమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను. ఈ పోపు కూడా మనము సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే వేరుశనగ నూనె ఎక్కువ పొగలు వస్తాయి కదా, సో సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, పోపు మొత్తం బాగా వేయించాలి. ఇలా పోపు మొత్తం బాగా వేయాక ఈ పోపు పెట్టుకున్న ఆయిల్ బాగా చల్లార్చాలి. చల్లారిన తర్వాతనే వేయాలి కంపల్సరీ. వేడిగా ఉన్నప్పుడు మనం అల్లం పచ్చడి దాంట్లోకి యాడ్ చేయొద్దు. మనం తీసుకున్న అల్లం పచ్చడి పోపులో బాగా కలిసేలాగా మెల్లగా కలుపుకోవాలి. చూడండి, అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా సింపుల్గా ఈజీగా మనము మామిడి అల్లం నిల్వ పచ్చడి చేసేసుకోవచ్చు. ఇది 1 ఇయర్ పాటు స్టోర్ ఉంటుంది మనము స్టోర్ చేసుకుంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి.